స్లైమ్ కదా అది. ఎందుకు స్లైమ్? ఎంతది? హలో, వెల్కమ్ టు మైసూరు పిల్ల. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. తిట్లీకి వచ్చేసి ఒక రోజు మొన్న స్కూల్ డే ఉండింది కదా, అందుకోసం అని చెప్పేసి ఒక కాంపెన్సేషన్ హాలిడే ఇచ్చేసినారు. సో ఆ రోజు ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి అమ్మ పోదామమ్మ బయటికి అని చెప్పేసి తీసుకొని పోయింది. సో ఇవన్నీ ఫుల్ స్లైమ్ అనమాట. అంటే మోస్ట్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది స్లైమ్ అంటే ఏందో అని చెప్పేసి. కలర్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా తిట్లీ స్లైమ్ ఇంట్లోనే చేస్తుందన్నమాట. కానీ అది చేసేదానికంటే ప్రోడక్ట్స్ యూస్ చేసేది మనం బయట కొంటేనే చాలా తక్కువ రేటు పడుతుంది అనమాట. ఇంట్లో నేను చేస్తాను సొంతంగా అంటుంది కానీ విపరీతంగా రేట్లు అన్నీ ఏమేమో సామాన్లన్నీ అయిపోగొట్టేసేస్తుంది. సో అక్కడ చూసి స్లైమ్ తీసుకుంటా అని పట్టింది అనమాట. చూడండి, ఆమె చెక్ చేస్తూ ఉందనమాట ఏ కలర్ బాగుంటుంది, ఏది తీసుకోవాలా అని చెప్పేసి. అదే ఫుల్ పని అయిపోయింది. ఇంకా గ్రీన్ ఓకే బాగానే ఉంది. స్లైమ్ అంటే ఇలా స్ట్రెచ్ చేసే కొద్ది స్ట్రెచ్ అవ్వడం సరిగా వచ్చిందా? విల్ బబుల్ పాప్స్ ఈజీగా. దిస్ ఇస్ నాట్ స్లైమ్, బిట్రేయల్. అక్కడ ఇంకా చిన్న చైర్లు చూసే లోపల నాకు తాలియా చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇట్లా చిన్న చైర్లోనే కూర్చోపెట్టేసి టీవీ పెట్టేసినామంటే కార్టూను రైమ్స్ అవన్నీ అసలు కదిలేదే కాదు ఒక్క ప్లేస్లో నుంచి అనమాట. ఇంకా అంతే, ఒకసారి అట్లే కూర్చొని నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని పోయి పడుకోబెట్టేవాళ్ళం అనమాట. అస్సలు అల్లరి అనేదే ఉండేది కాదు. తాలియా మాత్రము తిత్లీ ఫుల్ డిఫరెంట్ ఆపోజిట్ అనమాట. అంటే ఇద్దరు ఉంటే ఒకరు అట్లా ఒకరు ఇట్లా ఉంటారని అంటారు కదా, అట్లా తాలియా ఫుల్ కామ్ అనమాట. తిత్లీ మాత్రం డెడ్ ఆపోజిట్, విపరీతంగా ఒక ప్లేస్లో ఉండదు. తిట్లీకి అయితే చిన్నప్పుడు మేము గజ్జలు మాత్రం కంపల్సరీగా పెట్టేవాళ్ళం అనమాట. ఎందుకంటే గజ్జల సౌండ్ లేకపోతే మేడం ఏమో చేస్తుంది, పెద్ద క్రైమ్ అని చెప్పేసి మాకు అర్థం అనమాట. అందుకోసం అని చెప్పేసి గజ్జలు మాత్రం అస్సలు తీసే వాళ్ళమే కాదనమాట. గజ్జల సౌండ్ వచ్చిందంటే ఓకే, ఈమె సేఫ్ ఉంది, ఏమో తిరుగుతూ ఉంది అని చెప్పేసి. సౌండ్ లేకపోతే మాత్రం మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో మేము అట్లా కొంచెం అట్లా స్టైల్ యూనియన్ పోయి షాపింగ్ చేసేసుకొని మరుసటి రోజు వచ్చేసి తాలియాకి వచ్చి జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్ ఉంది కదా. మోస్ట్లీ మన ఆంధ్ర సైడ్ నుంచి చాలా మంది జేఎస్ఎస్ డెంటల్ కాలేజ్, మెడికల్ కాలేజ్కి చాలా మంది వచ్చి చదువుతూ ఉంటారనమాట. మేము పోయింది జేఎస్ఎస్ డెంటల్ కాలేజ్కి అనమాట. సో ఇది వచ్చేసి ఫోరెన్సిక్స్ అండ్ క్రిమినాలజీ ఏదో ఒకటి సైన్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టినారమ్మా. ఒకసారి పోయి చూసుకొని వస్తాము మనం అని చెప్పేసి తాలియాకి చూడాలని చెప్పేసి పోయి ఆ రోజు అంటే కాలేజ్కి లీవ్ పెట్టేసేసి నేనే తీసుకుని పోయినాను అనమాట. ಫಸ್ಟ್ ನೋಡಿ ತಕ್ಷಣ ಸೈಜ್ ಮೇಲು ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗಿ ಫೀಮೇಲ್ ಚಿಕ್ಕದಾಗಿ. ఇప్పుడు మీరు చూస్తున్న సెక్షన్ వచ్చేసి ఆర్థో డెంటాలజీ అంట. అంటే ఏమన్నా క్రైమ్ చేసిన వాళ్ళు పళ్ళు కానీ ఏదన్నా బైట్స్ కానీ పడినాయంటే దాన్ని బట్టి ఎట్లా క్రైమ్ చేసింది ఎవరు అని కనుక్కునే సెక్షన్ అనమాట. Right after 5 to 10 minutes, you're going to feel somewhere and feel like a natural right now. So it has to be like సో ఎంట్రన్స్ లోనే ఈ రెండు స్కెలిటన్స్ పెట్టినారనమాట. ఇవి రియల్ స్కెలిటన్ అంట. ఫస్ట్ ఉన్నది వచ్చేసి మెయిల్స్, తర్వాత అది వచ్చేసి ఫీమేల్ అంట. ఇది న్యాచురల్. ఫస్ట్ వచ్చేసి అన్యాచురల్ డెత్, పైన ఇలా కట్ ఉంది కదా, అది వచ్చేసి అటాప్సీ చేసిందని చెప్పేసి. అంటే ఆ మొత్తము ఆ క్రిమినాలజీ స్టడీస్ గురించి ఏమేమి అవసరమో మొత్తం ఏమంటారు ఆ రోజు జరిగిన దాంట్లో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. విపరీతంగా అంతా మెడికల్ స్టూడెంట్స్, లా స్టూడెంట్స్, తర్వాత మళ్ళీ ఈ పోలీస్ వాళ్ళు అందరు చాలామంది వచ్చేసి వాళ్ళ డౌట్స్ కానీ ఇంట్రెస్ట్లు కానీ అక్కడ తెలుసుకుని, అంటే అందరూ వచ్చి గ్యాదర్ అవుతాయి కదా. సో షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది కదా అక్కడ అని చెప్పేసి, కొంచెం మనకు కూడా ఐడియా ఉంటుంది ఫ్యూచర్కి అని చెప్పేసి తను పోవాలా అంటే తీసుకుని పోయినానమాట. ఇంకా మరుసటి రోజు ఇంకా మేము ఈసారి మాత్రం కొంచెం క్రిస్మస్ ట్రీని లేట్కే మేము సెట్ చేస్తూ ఉన్నామన్నమాట. లేకపోతే డిసెంబర్ స్టార్ట్ అయిందంటేనే క్రిస్మస్ ట్రీ పెట్టిండాల్సింది. సో ఈసారి కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇది క్రిస్మస్ ట్రీ ఉంది కదా,
ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ఏజ్ అనమాట. క్రిస్మస్ డిసెంబర్ మంత్ తీస్తాము, మళ్ళీ సెట్ చేసేసుకొని డెకరేషన్ చేసేసుకొని అయిపోయిన తర్వాత జనవరిలోన మొత్తం మళ్ళీ అన్ని డెకరేషన్ అనేది తీసేసి డిస్మాండిల్ చేసేసి మళ్ళీ ఎత్తిపెట్టేస్తాం అనమాట. అంటే మేము కొన్నప్పుడు దాదాపుగా ఒక 5,000 ఏమో పడింది అప్పుడు. అంటే అప్పుడు రేటుకి 5,000 రూపీస్ చాలా ఎక్కువ అనమాట. కానీ యూజ్ మాత్రం చాలా బాగుంది, మెటీరియల్ చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక్క పడిపోవడం కానీ విరిగిపోవడం కానీ అట్లా లేనే లేదనమాట. మనకి కొంచెం బోర్ కొట్టేసేసి ఇంకా వేరే కొత్త ట్రీ తెచ్చుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాము. అంటే మళ్ళీ ఈ ఇయర్ సరేలే, ఈ ఇయర్ జరిగిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోవచ్చు కదా అన్నట్లా అనమాట. ఇంకా దీనికి డెకరేషన్ మాత్రం ఇయర్ కొంచెం కొంచెం యాడ్ అవుతూనే ఉంటాయి, కొత్త కొత్తవి అనమాట. కానీ ఈ ఇయర్ కొంచెం మన మూముగాడు స్నోగాడు ఉన్నాడు కదా, వాళ్ళ వల్ల కొంచెం తక్కువ చేసినాము. ఎందుకంటే దీని దగ్గరే వచ్చి పడుకుంటున్నాడు అనమాట వాడు. అవి డెకరేషన్ చేసినటువన్నీ తీసి చేత్తోన నోటితోన కొట్టి కింద పడేస్తున్నాడు. ఇంకా మేము ఎక్కువ వద్దులే, చేసినా కూడా వాళ్ళు కింద పడేస్తారులే అని చెప్పేసి లైట్గానే డెకరేషన్ చేసుకున్నాం అనమాట. సో ఇది స్టార్టింగ్ అప్పుడు పెట్టాలన్న ఇంట్రెస్ట్లోనే మనం కొద్దిసేపు కూర్చుంటాం, కానీ ఇది డెకరేషన్ చేయాలంటే ఈజీగా 2 గంటల పైనే పడుతుంది అనమాట. ఒక్కొక్కటి ఆ లీఫ్ చూస్తున్నారు కదా, అది ఒక్కొక్కటి తీసి సెట్ చేసేసి పెట్టాలన్నమాట. ఇది నేను సెట్ చేసింది మాత్రం ఒక పీసు, పైన టాప్ మోస్ట్ ఉంటుంది కదా ఆ పీసు. యాక్చువల్గా మనము న్యాచురల్గా దొరుకుతుంది కదా చెట్టు, ఆ చెట్టు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మనకి ఇంత పెద్ద చెట్టు న్యాచురల్ ఎక్కడ దొరుకుతుంది? కుమ్మట్లో మనము పాట్లో పెంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ఎక్కడికంటే మారిపోతూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు ఆ చెట్లను, అంత పెద్ద చెట్లను పట్టుకోవడం కష్టం అవుతుంది అని చెప్పేసి మేము ఇదే ట్రీని ప్రిఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము మా జయం వచ్చేసింది, ఏం పెడుతున్నారు, ఏం చెట్టు పెడుతున్నారు మీరు అని చెప్పేసి, ఇదో చెట్టు పెడుతున్నాం చూడు అంటే ఆమెకి అర్థం కాదనమాట. అవునా సరే, నేను ఇప్పుడు మీ పక్కన పెట్టేసుకొని నేను పని చేసుకొని వెళ్ళిపోతాను నేను ఇంకా. ఆమెకు అక్కడ కెమెరా పెట్టింది తెలియదు, చూస్తూ ఉంది. ఏందో చేస్తున్నావే నువ్వు, ఎప్పుడు నీకు ఇంక ఇదే పని అంటుందన్నమాట మా జయం వచ్చేసి. ఇంకా మా జయమ్మ డిమాండ్ ఏమంటే, క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ పండగకి నాకు కంపల్సరీగా ఒక బాక్స్ కేక్ కావాలా అనింది. నీకెందుకు జయమ్మ అంటే, అవునవును క్రిస్మస్ కేకే పంచుతారు కాబట్టి నాకు బాక్స్ నిండా కావాలా కేకు అనింది. ఒక పీస్ ఇస్తానులే అంటే, ఆహా ఒక పీస్ అంతా లేదు, నేను ఒప్పుకోలేను, నాకు బాక్స్ నిండా కావాలా. అంటే నీ బర్త్డేనా ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటున్నావా అంటే, అవును కావాలి నాకు, నేను పని చేస్తాను కదా, నాకు ఇవ్వాలా నాకు అని అంటుంది. సరే క్రిస్మస్కి నీకేమి శారీ కావాలన్నా డబ్బులు కావాలన్నా అని అంటే, శారీ వద్దులే, ఎందుకంటే చాలా ఒక్కొక్కరు ఇస్తూ ఉంటారు కదా, నీ ఇష్టమమ్మ, ఏమన్నా చెయ్యి అని అనింది. మళ్ళీ చెప్పు, నీ ఇష్టమే చెప్పు, నీకు అవసరమైంది తీసుకోను అని అంటే, వద్దు నాకు డబ్బులే ఇయ్యి అనింది అనమాట. సరేలే డబ్బులే ఇస్తానులే అని చెప్పేస్తే, చీరలు ఎందుకు మా ఊరికనే అందరు ఇస్తుంటారు, పండగకి వేరే వాళ్ళు, డబ్బులు ఇస్తే నేను ఏదైనా ఖర్చు పెట్టుకుంటాను కదా అని అనింది. సరేలే నీకు ఇష్టమే, నాకు మాత్రం కేక్ మాత్రం కంపల్సరీ కావాలో చూడు అనిందనమాట. సర్లే జయమ్మ అట్లనే కేకు ఇస్తాను, అట్లనే పోయి న్యూ ఇయర్కి మనం పోయి బాగా న్యూ ఇయర్ పార్టీ కూడా చేసుకుందాము పోయి అని అంటే, నేనంతా డ్యాన్స్ అయ్యాను అంటే, న్యూ ఇయర్లో డ్యాన్స్ వేస్తారని నీకెట్ట తెలిసి నువ్వు పోయినావా అని అంటే, టీవీలో చూపిస్తారు కదా అట్లా చూసినా నేను అని అంటుంది అనమాట. ఒక్కొక్కసారి అమాయకంగా ఉంటుంది కానీ మొత్తం తెలుసు అనమాట ఆమెకి. ఆమె అమాయకురాలు అని అనుకున్నామంటే మనమే అమాయకురాలు అనమాట. అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటారు కదా, ఒక 4-5 ఇళ్లలో పనిచేస్తుంటారు, అంతమందిని చూస్తుంటారు కాబట్టి మనకంటే వాళ్ళే ఎక్కువ లైఫ్ని చదివింటారు, జీవితాన్ని అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా కిరణ్ ట్రీ సెట్ చేసేసి, ఇంకా మీరు డెకరేషన్ చేసేసుకోండి నేను పోతున్నానని చెప్పేసి పోయేసినాడు అనమాట. తాలియా జూకి వెళ్ళిపోయింది సండే టైంలోన, ఆ టైంకి తీసుకొని వచ్చేసేయాలి మళ్ళీ పోయి అని చెప్పేసి తాలియాని పికప్ చేసుకోవడానికి పోయినాడు అనమాట. ఇంకా వచ్చిన తర్వాత అంటే ఇంకా భోజనం అంతా రెడీ చేసేసి, వంట అంతా రెడీ చేసేసి కూర్చున్నాము. ఎందుకంటే లేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా వంట మీద ధ్యాస పోతుంది, మళ్ళీ వచ్చే టైంకి భోజనం తాలియా వచ్చేసిన వెంటనే అంతసేపు తిరిగి వస్తుంది కాబట్టి ఫుల్ టయర్డ్గా వస్తుంది, విపరీతంగా ఆకలమ్మ అని అంటుంది అనమాట. వచ్చిన వెంటనే భోజనం రెడీగా ఉండాలి ఆమెకి. అందుకోసమని వంట అంతా రెడీ చేసేసుకొని, అంటే చాలా రోజులు అయింది ఫిష్ తీసుకొని వద్దాము అని అనుకున్నాను, కానీ ఈ పని పెట్టుకున్నాను కదా, ఫిష్ అయితే మళ్ళీ కడగాలి, క్లీన్ చేయాలి, కొంచెం ఎక్కువ పని అని చెప్పేసి అందులో ఆ రోజు చికెన్ తీసుకొని వచ్చి చికెన్ పచ్చడి, చికెన్ ఫ్రై అవన్నీ చేసే లోపలనే లేట్ అయిపోయిందనమాట. కానీ తీసుకొని ఈ వారం అన్నా పోయి ఫిష్ తీసుకొని రావాలి. ఫిష్ తినక చాలా రోజులు అయిందనమాట. ఫిష్ కర్రీ విత్ రాగి ముద్దే తినాలని చాలా కోరికగా ఉంది. మామూలు టైంలో కూడా దొరుకుతుంది ఫిష్ కానీ
వీళ్ళందరూ బిజీగా ఉంటారు, స్కూల్కి పోతారు, ఆఫీస్కి పోతారు. సండే ఎంజాయ్ చేసినట్లు నాన్ వెజ్ని మామూలు టైంలో చేయం కాబట్టి సండేసే ప్రిఫర్ ఎక్కువ చేస్తారనమాట నాన్ వెజ్ అని చెప్పేసి. ఏమన్నా తిన్నా కూడా అందరు ఎంజాయ్ చేసుకుంటూ బాగా ఏమంటారు ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటేనే చేసిన వాళ్ళకి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓహో వీళ్ళు బాగా తిన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి. మామూలు స్కూల్ అన్నాం అనుకో, పొద్దున పూట వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు, మధ్యాహ్నం మనం మాత్రమే తినాలన్నమాట. మనం చేసింది మనమే తినుకుంటా కూర్చోవాలి, గోడలు చూసుకుంటా. అందుకోసమనే మోస్ట్లీ నాన్ వెజ్ని సండే టైంలో పెట్టుకుంటేనే అందరు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి అట్లా నాన్ వెజ్ వచ్చిందేమో అని అనుకుంటాను నేను, నా ఫీలింగ్ అనమాట. అప్పుడంతా ఇంట్లోనే ఉంటారు, అందరు బాగా తింటారు కదా కడుపు నిండా సంతోషంగా. అందుకోసమని సండే టైంలోనే నాన్ వెజ్ చెయ్యాలని నా స్టోరీ. అది నా వర్షన్, ఎవరు చెప్పలేదు, నేను అనుకున్న వర్షన్ అనమాట. కరెక్టే అయితే నిజమే ఒక కమెంట్ చేసి చెప్పేయండి, అవును కరెక్టే మేము కూడా ఇట్లే అనుకుంటామని చెప్పేసి. అంటే నాన్ వెజ్ తినాలంటే ఒకే సండేనే తినాలని రూల్ ఏం లేదు, ఎప్పుడన్నా తినచ్చు. ఏమంటారు కడుపే కైలాసం అని అంటారు కదా, అట్లా అనమాట. ఇంకా ఒక్కొక్కరికి మెల్లమెల్లగా షాపింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరికీ ఒకటే రోజు తెగిన విసుగు అనిపిస్తుంది కదా, అందుకోసమే.